పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల చట్టానికి తూట్లు పొడుస్తున్నాయి. ఇష్టానుసారంగా భూగర్భ జలాలను దోచేస్తున్నారు. అక్రమంగా బోర్లు తవ్వి నీటిని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. విశాఖలో భూగర్భ జలాల దోపిడీపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. భూగర్భ జలాలను అడ్డగోలుగా తోడేస్తున్నా కాపాడవలసిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అదే అదనుగా చూసుకున్న హెచ్ఆర్ఈస్ వాటర్ ట్యాంకులతో నీటిని అక్రమంగా తోడేస్తూ లక్షలను గడిస్తున్నారు. విశాఖపట్నం, భీమిలి, తిమ్మాపురం వద్ద పదుల సంఖ్యలో ఆక్వా హెచ్ఆర్ఈస్ ఉన్నాయి. ఈ ఆక్వా హెచ్ఆర్ఈస్ అన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి వ్యాపారాన్ని చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడున్న కొన్ని హెచ్ఆర్ఈస్ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా భూగర్భ జలాలను తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. విశాఖ నగరంలో వాల్టా చట్టానికి తూట్లు పొడిచి లక్షలు గడిస్తున్నారు అక్రమార్కులు. పంచభూతాలలో ఒకటైనటువంటి నీటిని కూడా అమ్మి సొమ్ము చేసుకొని లక్షలు గడిస్తున్నారు. ఇంత జరిగినా కూడా అధికారులు నిద్రమత్తులో జూగుతూ ఉన్నారు. ప్రస్తుతం విశాఖ, తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో భూగర్భ జలాలన్నీ కూడా అక్రమంగా, అన్యాయంగా నీటి ట్యాంకుల ద్వారా తరలిస్తూ ఆక్వా సంస్థలకు అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక ఆక్వా సంస్థ ఇక్కడ ఉంది. ఆక్వా సంస్థ ఇక్కడ చూడొచ్చు. ఇక వాటర్ని డంప్ చేయడానికి ఇక్కడ మనం పైప్ కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ వాటర్ని ట్యాంకుల ద్వారా తీసుకొచ్చి ఈ పైపులో వీళ్ళు ఇక్కడి నుంచి తరలించడం జరుగుతుంది. ఏదైతే ఉందో ఈ వాటర్ మాఫియా అంతా కూడా ఎందువల్ల జరుగుతూ ఉందంటే, ఏదైతే ఉందో సముద్రంలో వచ్చిన రొయ్య పిల్ల ఏదైతే ఉందో హార్టికల్చర్, అందులో సముద్రంలో ఉన్న రొయ్య పిల్లని ఇక్కడ జీరో వాటర్లో దాన్ని పెంచడం జరుగుతుంది. జీరో వాటర్లో పెంచి దాన్ని ఎవరైతే ఉన్నారో రైతులకు అమ్మటం జరుగుతుంది. అయితే ఇక్కడ జీరో వాటర్ అనేది సముద్ర తీర ప్రాంతాల్లో జీరో వాటర్ అనేది ఉండదు. ఎందుకంటే బోర్లు తవ్వినా కూడా జీరో వాటర్ రాదు. అందువల్ల ఈ ఆక్వా సంస్థ ప్రతినిధులు చాలా తెలివిగా ఏం చేస్తూ ఉన్నారంటే, దగ్గర ఉన్న చోట్లలో కొంత స్థలాన్ని ఎంపిక చేసుకొని అందులో లీజులకు తీసుకొని ఆ స్థలాల్లో బోర్లను తవ్వించి, అంటే ఎటువంటి అనుమతులు లేకుండా బోర్లను తవ్వించి ఆ బోర్ల ద్వారా నీటిని తోడుకుంటూ ట్యాంకర్ల ద్వారా తరలిస్తూ ఉన్నారు. తరలిస్తూ ఉంటూ కూడా ఎంత జరుగుతున్నా కూడా అధికారులు ముద్దు నిద్రలో ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ, భూగర్భ జల శాఖ అధికారులు కానీ, లేకపోతే స్థానిక మండల తహసీల్దార్ కానీ ఎవరు కూడా స్పందించకపోవడం ఇంత జరుగుతున్న నిజంగా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏవైతే ప్రస్తుతం ఎక్కడి నుంచి అయితే వాటర్ డంప్ చేస్తున్నారో ఆ ప్లేసులకి వెళ్ళి కొంత ఇన్స్పెక్షన్ కూడా చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నీరు, భూమి, వృక్షాల సంరక్షణకు రూపొందించిన వాల్టా చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుంది. కానీ వాటర్ ల్యాండ్ ట్రీస్ యాక్ట్గా రూపొందించిన చట్టాన్ని పట్టించుకోవటమే లేదు. ఈ చట్టం బోరుబావులకు సంబంధించిన అనేక నిబంధనలను తయారు చేసింది. ఎవరైనా సరే బోరుబావి తవ్వుకోవాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. సర్వే నెంబర్ ఆధారంగా రెవెన్యూ సిబ్బంది బోరు వేసే ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఆ అప్లికేషన్ను భూగర్భ జల వనరుల శాఖకు పంపుతారు. అక్కడి టెక్నికల్ అధికారి సర్వే చేసి ఆ ప్రాంతంలో నీరు పడుతుందని ధృవీకరిస్తే అప్పుడు బోరు వేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. ఒకవేళ బావిలో నీరు పడకపోతే ఆ బావిని పూర్తిగా పూడ్చేయాలి. ఇంత పగడ్బందీగా వాల్టా చట్టం రూపొందించినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఎక్కడ పడితే అక్కడ అనధికారికంగా బోర్లను తవ్వి నీటిని అమ్ముకునే మాఫియాలు ఎక్కువైపోయాయి. భూగర్భ జలాలను అక్రమంగా తోడేస్తూ లక్షలు గడిస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, దానికి గల కారణం మామూలే అంటున్నారు ప్రజలు. విశాఖ తిమ్మాపురం దగ్గర ఖాళీ స్థలాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నీళ్లు తోడేసి వాటర్ మాఫియా లక్షల రూపాయలు దండుకుంటోంది. అనుమతి లేకుండా ఇష్టానుసారంగా హై పవర్ బోర్ల తవ్వకాలు జరుపుతున్నారు. అది భవిష్యత్తు తరాలకు ప్రమాదమని తెలిసినా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. వాల్టా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నామంటూ పాలకులు, అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని అంటున్నారు.
విశాఖ జిల్లాలో పలువురు ఇష్టారీతిగా బోర్ల తవ్వకాలు జరిపి దర్జాగా నీటిని తోడి అమ్ముకుంటున్నారు. ఫలితంగా వాల్టా చట్టం ఉల్లంఘనకు గురవుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం మనం తిమ్మాపురం వద్ద ఉన్న ఒక ప్రైవేట్ ల్యాండ్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రైవేట్ ల్యాండ్లో హై పవర్తో బోర్లను తీసి ఆ బోర్ల నుంచి భూగర్భ జలాలను అక్రమంగా కూడా వాటర్ ట్యాంకర్లోకి లోడ్ చేస్తూ ఉన్నారు. లోడ్ చేసిన ఈ వాటర్ ట్యాంకుల ద్వారా ఏదైతే భూగర్భ జలాలని అక్రమంగా తరలిస్తూ ఉన్నారో ఇక్కడంతా కూడా లోడ్ చేసింది అక్కడ ఏదైతే ఉందో ఆక్వా సంస్థల వద్ద డంప్ చేస్తూ ఉన్నారు. డంప్ చేసి లక్షలు గడిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు నిద్రమత్తు నుంచి మేల్కొనక పోకపోతే భూగర్భ జలాలు అడిగంటి ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతారని 100% అయితే నొక్కి ఒక్కాడించవచ్చు. ఎప్పటికైనా అధికారులు నిద్రమత్తు వదిలి ఇటువంటి అక్రమ జలాల తరలింపే పూర్తిగా ఉక్కుపాదం మోపి భూగర్భ జలాలను పరిరక్షిస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం కాపులుప్పాడ రెవెన్యూ పరిధిలో వాటర్ మాఫియా విచ్చలవిడిగా ఫిట్నెస్ లేని వాటర్ ట్యాంకర్లతో ఆక్వా హెచ్ఆర్ఎస్ వ్యాపార సంస్థలకు విక్రయిస్తున్నారు. నిబంధనలను గాలికి వదిలేసి వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక బోరు తవ్వాలంటే ముందుగా సంబంధిత మండల తహసీల్దార్ వద్ద అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ భూగర్భ జల శాఖ అధికారులను సంప్రదించి అనుమతులు తీసుకున్న తర్వాతే బోరును తవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలేవి ఇక్కడ అమలు కావటం లేదు. విశాఖ జిల్లా జీవీఎంసీ జోన్ 1 కాపులప్పాడ రెవెన్యూ పరిధిలో తిమ్మాపురం, కాపులప్పాడ ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బోర్లను వేసి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా అమ్ముకుంటోన్న ముఠాలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు స్థానిక ప్రజలు. ఇక హెచ్ఆర్ఎస్ ఆధ్వర్యంలో వాటర్ మాఫియా అనధికారికంగా బోర్లను వేసి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా తరలించి రోజుకి లక్షల్లోనే వ్యాపారం జరుపుతున్నారు. అధికారులు సైతం అక్రమార్కులకు సహకరిస్తూ ఉండటంతో నీటి వ్యాపారులు చట్టాలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా నీటిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న నీటి దందా కోసం సంబంధిత రెవెన్యూ, ఫిషరీస్, భూగర్భ జలాధికారులకు తెలిసినప్పటికీ మౌనం వహించడం వల్ల వాల్టా చట్టం ఉల్లంఘనకు గురవుతోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని వాటర్ మాఫియాపై చర్యలు తీసుకోకపోతే విశాఖ, తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెంది వెతికినా అందెందే ఉండని పూర్తిగా ఏదైతే ఉందో ఈ వాక్యాన్ని అవపోసన పట్టి అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడైనా అక్రమం చేయొచ్చు అనే రీతిలో ఆక్వా సంస్థలు అయితే ఈ నీటి దొంగలు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మనం చూసాం ఏదైతే ఆక్వా సంస్థలకు వాటర్ డంప్ చేసే విధానం చూసాము, ఏదైతే ప్రైవేట్ స్థలాల నుంచి వాటర్ని తీసుకురావడం కూడా చూసాము. అయితే ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఏదైతే ఉందో వాల్టా యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్కి తూట్లు పొడుస్తున్న ఈ అక్రమార్జనే ధ్యేయంగా నీటి దొంగలు ఇంత చేస్తున్నా కూడా ఈ ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు ఆక్వా సంస్థలపై కానీ ఈ నీటి దొంగలపై కానీ ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకపోవడం పలు ప్రశ్నలకు అయితే తావిస్తుంది. ఏదైనా ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వదిలి పూర్తిగా కళ్ళు తెరిచి ఈ సంస్థలపైన ఈ నీటి దొంగలపైన పూర్తిగా చర్యలు తీసుకొని ఇప్పటికైనా ముందుకు వెళ్ళి భూగర్భ జలాలను పరిరక్షిస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360. కెమెరా పర్సన్ సతీష్తో చందు, విశాఖపట్నం.